हेलो, कौन है मालूम तुम्हारे को? लल्लू अंकुल मालूम है? सलमान भाई मालूम है तेरे को? लड्डू डॉन मालूम? सब मेरे पीछे है. अगर तुम मेरे को हाथ लगाए ना, बात ऊपर तक पहुंचेगा. అంటూ పాత బస్తీలో ఒక గ్యాంగ్ తెగ హడావుడి చేసింది గుర్తుందా? మామూలు ఇస్తే మామూలుగా వెళ్ళిపోతారు, ఇవ్వకపోతే మామూలుగా వదలరు. ఇలా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి దోపిడీ చేస్తారు. అలాంటి చిల్లర గ్యాంగ్ కు పోలీసులు చెక్ పెట్టారు. పాత బస్తీ అంటే చరిత్ర గుర్తుకు రావాలి, సంస్కృతి కనిపించాలి. కానీ అక్కడ గ్యాంగ్స్ అండ్ గన్సే కనిపిస్తాయి. కొంతమంది చిల్లర రౌడీలు చేతిలో కత్తుంటే తాము రాజులమని భావిస్తున్నట్టుగా మామూళ్ళ ముఠాలు తయారయ్యాయి. ఇక్కడ కాళ్ళు బాగా చాపుకొని వీర లెవెల్లో సెటిల్మెంట్ చేస్తున్నారు చూశారు. ఇక్కడి పేరు అయూబ్ ఖాన్. ఇక్కడ స్టోరీలో సెంటర్ క్యారెక్టర్ అయూబ్ ఖాన్ పోలీస్ రికార్డుల్లో కరడుగట్టిన రౌడీ షీటర్. అనేక కేసులు, హత్యాయత్నాలు, బెదిరింపులు, దాడులు. ఇక్కడ దర్జాగా కూర్చున్నాడు చూడండి. ఈ స్థలం కూడా కబ్జా చేసిందే. ఈ రేంజ్ లో దందా చేసి దాదాగా సిటీని ఒక ఆట ఆడిస్తుంటే ఆడుకునే పోరగాళ్ళు ఊరుకుంటారు. గేదె చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? బాప్ 10 నంబరి, బేటా 1 నంబరి అన్నట్టుగా ఫ్యామిలీ రౌడీ దందాలో మురిగిపోయింది. ఒకటో కొడుకు షాబాజ్ ఖాన్ ఇదే దందా, రెండో కొడుకు అర్బాజ్ ఖాన్ సేమ్ టు సేమ్, మూడో కొడుకు షాహిద్ ఖాన్ అదే ట్రాక్. అబ్బ సృష్టించిన నేర సామ్రాజ్యంలో తాము చక్రవర్తులు అని భావించారు. శాలిబండ ఏరియాలో వీళ్ల బండబడ ఎప్పుడీ గుంపు కంపు వదులుతుందో అని కళ్లల్లో కాయలు కాచేలా ఎదురు చూశారు స్థానికులు. చిన్న విషయాన్ని పెద్ద గొడవగా మార్చడం, పైపెట్టి ఆధిపత్యం చాటుకోవడం, గుంపులుగా వెళ్లడం, తన్ని రావడం వీళ్ల దందా స్టైల్. ఓల్డ్ సిటీ వీళ్ల ఆగడాలకు ఆగమాగమైంది. దీంతో పోలీసుల నజర్ పెరిగింది. రౌడీ షీట్లు ఓపెన్ చేయడంతో పాటు పోలీసులు స్పెషల్ గా నిఘా పెంచారు. ఎక్కడికి వెళ్ళినా ట్రాక్ చేశారు. వీళ్ల గ్యాంగ్ పై పోలీసుల ఫోకస్ పెరగడంతో అబ్బా కొడుకులు పరారయ్యారు. శాలబండ పిఎస్ లిమిట్లో కూడా అక్కడ ఈ రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ గురించి కూడా మనము స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటాము. ఆయన లాస్ట్ 2 months నుంచి అలాంగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ కొడుకు ఇక్కడ హైదరాబాద్ సిటీ నుంచి పారిపోయారు. సో ఆయన కొడుకు కూడా ఈ 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులో యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్షన్ కేసులో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ గురించి పోలీస్ సైడ్ నుంచి ముగ్గురు కొడుకు పైన కూడా ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళంతా పెద్ద గ్యాంగ్ లీడర్లలా పోజులు కొడతారు కానీ అంత చిల్లర బ్యాచ్. వీళ్ళ టార్గెట్ మల్టీనేషనల్ కంపెనీలు కాదు, బిలియనీర్లు కాదు, రోజుకు 200, 500 సంపాదించుకునే చిరు వ్యాపారులు. చార్మినార్ చుట్టూ ఉన్న బజార్లలో పగలు వ్యాపారం, రాత్రి గ్యాంగ్ డ్రామా. ఇక్కడ బిల్డప్ ఇస్తూ కనిపిస్తున్నాడు చూడండి. ఇతడి పేరు అజర్ ఖాన్. ఒకప్పుడు చెరుకు రసం బండి మీద పనిచేశాడు. కానీ ఎవరినో తలకు మాసిన దాన్ని బాస్ లెవెల్ కు ప్రమోట్ అయ్యాడు. కష్టపడి సంపాదించడం కష్టం అనిపించింది, బెదిరించి సంపాదించడం ఈజీ అనిపించింది. అందుకే ఇదిగో ఇలా పోజులు కొట్టడం, అడ్డొచ్చినోడిని తన్నడం, రాత్రికి 100, 200, 500 మామూళ్ళు వసూలు చేయడం. ఇతగాడి నుంచే మొదలైంది మామూలు మేనేజ్మెంట్. వీడు లోకల్ గాడ్ ఫాదర్ లా ఫీల్ అయ్యేవాడు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో తోక ముడిచాడు. రౌడీ షీట్ ఓపెన్ చేసి గ్యాంగ్ ను ఏరిబారేసింది. వీళ్లే ఇంత చిల్లరగా ఉన్నారంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్యాంగ్ మహా గలీజ్ బ్యాచ్. పూటుగా తాగడం, మంది మీద పడి చిల్లర ఏరుకోవడం వీళ్ళ రోజువారీ దినచర్య. ఒకసారి వీళ్ళ బిల్డప్ చూడండి. क्या बोल रहा हूँ, शादीरघाट का रॉडी शूटर हूँ. सलमान बोलते हैं मेरे को डैन. शादीरघाट, मिर्चोक, डबिलपुरा पूरा విన్నారుగా, వేలుడంత లేడు. వీడు వేలు పెట్టి చూపిస్తే పైన కింద వణికిపోవాలట. వీడికి ఇంకో 2 తోకలున్నాయి. ఆ తోకల తాటాకు చెప్పుళ్ళు కూడా వినండి. भाई शादीरघाट में जाके पूछो जी, फोटो दिखाओ हमारे. मारो फोन भाई, बात कर रहा है, बुल्ले का बात करेगा. बुला बोलो, भरत को बुला, एसआई को बुला बोलो. వీడి గురించి తెలుసుకోవాలంటే చాదర్ ఘాట్ కు పోయి అడుక్కోవాలట. आखिरी वार्निंग है तुम्हारे भैया, अगर जो भी बच्चे अपने आए देना ही देना है, तो मामूल भी देना है. सुने విన్నారుగా, మామూళ్ళు బరాబర్ కట్టాల్సిందే అంటూ షాపుల వాళ్ళను బెదిరిస్తున్నారు. తిప్పి కొడితే కేజీ కండలేదు. భూమికి జానడు, మాటలు మాత్రం బారెడు. గంజాయి బ్యాచ్. ఈ చిల్లర బ్యాచ్ చిల్లర వ్యవహారాలన్నీ ఎవరో వీడియో తీసి పోలీసులకు పంపారు. ఖాకీలు ఎంట్రీ కావడంతో ఈ పోరగాళ్ల మత్తు వదిలింది. ఇందాక ఎంత బిల్డప్ ఇచ్చారు, పోలీసులు నలుగు పెట్టడంతో వీడి నాలుక ఎంత పద్ధతిగా మారిందో చూడండి. उससे मैं माफी चाहता हूँ पूरे चादरघाट पुलिस ऑफिसर से सबसे माफी चाहता हूँ. मेरी गलती हो गई, उस दिन जज्बात में हो गया वो सब. भाई मोहम्मद सलमान जो 31 दिसंबर के दिन इवनिंग में मुस्लिम दवाखाने का जो हंगामा करा, रॉडी शूटर बोल के, साहब मैं रॉडी शूटर नहीं हूँ, मैं एक आम आदमी हूँ. मेरी गलती हो गई साहब, माफी चाहता हूँ. మంది మీద పడి పేదోళ్ల కష్టాన్ని దోచుకునే ఇలాంటి రౌడీ మూకల మామూలు దందాకు పోలీసులు చెక్ పెట్టారు. ఒక్కొక్కడిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి జైలుకు తరలిస్తున్నారు. సో మీ వీధుల్లో
ఇలాంటి నకరాలు పడే చిల్లరగాళ్ళ నట్లు బోట్లు లూజ్ చేయాలనుకుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. భయపడొద్దని, మామూళ్ళు అడిగితే వెంటనే కాల్ చేసి కంప్లైంట్ చేయాలని హైదరాబాద్ పోలీసులు పిలుపునిస్తున్నారు.